హాయ్ వెల్కమ్ టు వందిత్ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన దోస పిండితో మసాలా పొంగనాలండి. ఇది స్నాక్స్గా కానీ టిఫిన్గా కానీ చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మన రెసిపీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను చేసే ఏ రెసిపీ అయినా మీ దాకా వస్తుంది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా శనగబ్యాలు తీసుకొని నానపెట్టుకోవాలండి ఒక 15 మినిట్స్ దాకా. అలాగే ఒక 3 ఆనియన్స్ని నైస్గా చాప్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు కరివేపాకు, కారాన్ని అడ్జస్ట్ చేస్తూ పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా స్మూత్గా పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి. అంతా చేసుకున్నాక మనం పిండి తీసుకొని దాంట్లోకి ఒక చిటికెడు వంట సోడా, నానపెట్టుకున్న శనగబ్యాళ్ళు, మనం పేస్ట్ చేసుకున్నాం కదండి మన మసాలాని, అది వేసుకొని అలాగే ఒక చిటికెడు పసుపు మంచి కలర్నే కాదండి, మంచి హెల్తీ కూడా, అందుకనేసి తప్పకుండా వేస్తే మంచి కలర్తో పాటు హెల్తీ కూడా వస్తుంది. మనం పేస్ట్ చేసుకున్న మసాలా, ఆనియన్స్ అన్నీ వేసి పిండిలో బాగా నిదానంగా కలుపుకొని ఆ పిండిని 10 నిమిషాల దాకా పక్కన పెట్టుకోవాలండి. రెస్ట్ ఇవ్వాలి పిండికి. రెస్ట్ ఇవ్వడం వల్ల మసాలాలు అన్నీ బాగా పిండికి పట్టుకొని చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. చూసారా, మన పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, మరి లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. వేసుకునే పోయే ముందు మనం పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లో సాల్ట్ కానీ కారం కానీ ఒకసారి టేస్ట్ చేసి చూసుకొని ఏమన్నా అవసరం ఉంటే యాడ్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా ఉందండి, అందుకని నేను సాల్ట్ కానీ కారం కానీ ఏమి యాడ్ చేసుకోలేదు. మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే కినా అప్పుడైనా యాడ్ చేసుకొని ఇంకా మనం పొంగనాలు వేసుకునేదే అండి. ఇలాగ ముక్కాలకి పొంగనం వేసుకుంటే పొంగుతుంది కదండి, అప్పుడు మనకు సరిపోతుంది. పొంగనాలు పైన బాగా డ్రై అయిపోయాక తిప్పామనుకోండి ఇంకో సైడ్ సరిగ్గా ఎప్పటికీ కాలదు. కొంచెం సైడ్స్ ఓపెన్ అవుతుండగానే మనం తిప్పుకుంటే 2 సైడ్స్ చాలా బాగా కాలి మంచి కలర్ని కూడా ఇస్తాయి. ఒక 2-3 నిమిషాలకి ఇలా ఉంటుందండి, మొత్తం డ్రై కాకుండా. అప్పుడు మనం తిప్పేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఎర్రగా కాల్చుకుంటే కిన మన మసాలా పొంగనాలు రెడీ అయిపోతాయండి. అంతే, చాలా సింపుల్ కదా, చాలా ఈజీ కూడా, చాలా హెల్తీ కూడా. పిల్లలకి అటు ఇటు తిరుగుతూ చాలా బాగా తినేస్తారు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో నచ్చుతుంది. దీంట్లోకి ఇంకా ఎటువంటి చట్నీ కానీ ఇంకేమీ అవసరం లేదండి. ఒకవేళ మీకు ఏదైనా కావాలనుకుంటే కొబ్బరి చట్నీ కానీ పప్పుల చట్నీ కానీ చేసుకోవచ్చు. కానీ ఇలాగ ఉట్టివైనా కానీ చాలా బాగా తినేస్తారు. స్నాక్స్‌గా కానీ టిఫిన్‌గా కానీ ఎలా అయినా చేసుకోవచ్చు. అంతే అండి. చూసారా మన పొంగనాలు ఎంత బాగా మంచి కలర్‌లో వచ్చాయో చూడండి. 2 సైడ్స్ ఎంతో బాగా కాలాయి కదా. అంతే అండి, మన మసాలా పొంగనాలు రెడీ. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.